మనం అనుకుంటూ ఉంటాం, చాలా రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, చాలా రోజుల నుంచి దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, నేను ఈ యొక్క సమస్యల నుండి బయట పడలేకపోతున్నానయ్యా, నేను ఈ కష్టాల నుండి బయట పడలేకపోతున్నానయ్యా అని నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా కష్టాలకు జవాబు రావట్లేదని నీవు అనుకుంటున్నావేమో. ఇదిగో ఈ గుడ్డివారు కూడా అదే విధముగా దేవుని స్తుతించారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, కరుణించయ్యా అంటే వారి స్వరాన్ని విన్నాడు దేవుడు. అదే విధముగా మన స్వరాన్ని కూడా వింటున్నాడు. ఇంకొకటి, ఆ యొక్క గుడ్డివారు ఏం చేశారంటే దేవుని దగ్గరకు వెళ్ళాడు. అలానే మీరు కూడా దేవుని దగ్గరకు రాగలిగితే, మీరు కూడా దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే, మీరు కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు అనే నమ్మకము ఉంచగలిగితే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. మన జీవితాల్లో కూడా వెలుగును దేవుడు నింపుతాడు. హల్లెలూయా.